హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'మై డియర్ రౌడీ' ఎపిసోడ్ నెంబర్ 41. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తాతయ్య అని పిలిచింది విశిష్ట కోపం వచ్చి. ఆయన రియాక్ట్ అయ్యి శుచి నోరు మూసుకొని కదులు, వాడేం బ్యాడ్ లక్ కాదు, ఇంకో మాట ఎక్కువ మాట్లాడకుండా కదులు అంటూ సుచిత్ర చేయి పట్టుకొని బరబరా లాక్కెళ్ళాడు. సిద్ధుకి ఏం చేయాలో తోచలేదు. ఎందుకో వీర మీద కోపం రావడం లేదు. అందుకే వైషు చేయి పట్టుకొని కామ్గా బయటికి వెళ్ళిపోయాడు. సురేంద్రకి అస్సలు వెళ్ళాలనిపించడం లేదు. విమ్ము అంకుల్ వెళ్తున్నవాడు కాస్త ఆగి విశిష్ట వైపు చూస్తూ, విషి నీకు పుట్టబోయే బిడ్డని మాకిచ్చే, లేకపోతే వాడు కూడా ఇదిగో ఇలాగే రౌడీనో గుండానో అవుతాడు. ఆ తర్వాత నువ్వు జీవితాంతం ఏడుస్తూనే ఉండాలి అంటూ అన్నాడు. అంతే, వీర ఫాస్ట్గా వెళ్ళి విమ్ము అంకుల్ షర్ట్ పట్టుకున్నాడు. ఏం వాగావు? నాకు పుట్టబోయే గురించి నీకెందుకు? నాకు తెలిసి ఎలా పెంచాలో అంటూ కోపంతో చూస్తుంటే విమ్ము అంకుల్ తెలుసు, బాగా తెలుసు. ఇంటికొచ్చిన వాళ్ళని సరిగా రిసీవ్ చేసుకోవడం కూడా రాదు. ఒక మంచి లేదు, మర్యాద లేదు. మేనేజ్లెస్ బ్రోడ్ అన్నాడు. అంతే, వీరా విమ్ము అంకుల్ గొంతు పట్టుకున్నాడు. విశిష్ట కంగారుగా వచ్చి ప్లీజ్ వదులు అన్నది. సురేంద్ర, కాళీ, సింహ వీరాని బలంగా లాగారు. విమ్ము అంకుల్కి చుక్కలు కనిపించాయి. బయట నుంచి తాతయ్య, సుచిత్ర లోపలికొచ్చారు కంగారుగా. విమ్ము అంకుల్ గొంతు పట్టుకోవడం చూసి సుచిత్ర వెళ్ళి వీర చంప మీద ఒక్కటి పీకింది. అది చూసి విశిష్ట, ఎంత ధైర్యం నీకు, నా భర్తని కొడతావా అంటూ విమ్ము అంకుల్ వైపు చూసి జరిగిన దానికి సారీ నాన్న, కానీ మీరు కూడా నా భర్తని అలా మాట్లాడడం ఏం బాగోలేదు అన్నది. సురేంద్రకి పిచ్చ ఆశ్చర్యం వేస్తుంది విశిష్టాన్ని చూస్తుంటే. బాగుందే, మేమేమో నీకోసం ఎగేసుకుంటూ వచ్చాం, నువ్వు మాత్రం ఇంత చేసినా నీ భర్తను ఒక్క మాట అనవు, మిమ్మల్ని మమ్మల్ని అననీయవు, బాగా బుద్ధి చెప్పావు అంటూ విమ్ము అంకుల్ భుజంపై చేయి వేసి పద అన్నయ్య, ఇంకెందుకు ఇక్కడ, వీడు దీన్ని ఎప్పుడో మార్చేశాడు అనగానే ఓర్ని, ఇందాకేగా ఇద్దరికి పోలికే లేదు అన్నావు అనుకున్నాడు చిట్టి. విమ్ము అంకుల్ ఇదంతా కాదు కానీ విషి పద మాతో పాటు, నీ డెలివరీ అయ్యాక బేబీని మాకిచ్చేసి వెళ్దుము అన్నాడు. తాతయ్య విమ్ము ముందు పద, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అన్నాడు. ఏంటి, నా భార్య నీ ఇంటికొచ్చి ఉండాలా, తర్వాత నా బిడ్డని నీకివ్వాలా, ఏం మాట్లాడుతున్నావు? అసలు మేమిక్కడ ఉంటే కదరా నీ ఇంటికి రావడానికి, మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాం. ఈ జన్మలో మీ ఎవ్వరినైనా నా జాన్ మీద, నా బిడ్డ మీద పడనివ్వను, గెట్ అవుట్ అని అరిచాడు. విశిష్ట ఏం మాట్లాడకుండా కామ్గా ఉండేసరికి సుచిత్రకి ఇంకా కోపం పెరిగింది. రా అన్నయ్య, మనకేం గతలేక రాలేదు అంటూ విమ్ము అంకుల్ చేయి పట్టుకొని లాక్కెళ్ళింది. ఖాళీ, విషి మేం బయలుదేరుతామంటూ అందరి వైపు చూశాడు. ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. సురేంద్ర వెళ్ళలేక వెళ్ళాడు. విశిష్ట, చిట్టి నువ్వు ఖాళీ అన్నతో వెళ్ళు, రేపరా అన్నది. చిట్టి కూడా వెళ్ళాక వీర డోర్ వేసి విశిష్ట వైపు కోపంగా చూసి బెడ్రూమ్లోకి వెళ్ళాడు. విషి తన వెనక్కి వచ్చి హక్ చేసుకొని ఐఎమ్ సారీ అన్నది. వీర వెంటనే తన వైపు తిరిగి హక్ చేసుకొని అది కాదు జాన్, నువ్వెందుకు డ్యాన్స్ చేసావు, నాకు చాలా కోపం వచ్చింది నీ మీద అన్నాడు. నేను సారీ చెప్పింది అందుకే అనగానే అసలు వీళ్ళెవరూ వద్దు జాన్, ఎప్పుడు ఏదో ఒక గొడవ, మీ అయ్య చూసావా ఎట్లా వాగాడో, ఇప్పటికైనా అర్థం చేసుకో, వాళ్ళకి ఎంతసేపు నిన్ను నా నుంచి దూరం చెయ్యాలని ఆలోచన, ఇప్పుడు ఏకంగా మన బేబీని కూడా అంటూ మోకాల మీద కూర్చొని విశిష్ట పొట్టు మీద ముద్దు పెట్టి ఓయ్ వస్తూనే తుఫాన్ తెచ్చావా అంటూ నవ్వి, చూసావా ఆ విమ్ముగాడికి ఎంత టెక్కో, నువ్వు పుట్టాక చెప్దాం వాడి సంగతి అన్నాడు. విశిష్ట నవ్వి సరే, ఇంతకీ విలియమ్స్ ఎందుకు అంత అర్జెంటుగా రమ్మన్నాడు అంటూ బెడ్ మీద కూర్చుంది. అదే ఆ సంతోష్ని రంగనాథ్ని వదిలేయమని చెప్పా, వదిలేస్తుంటే ఆ రంగనాథ్ నేను వెళ్ళను, ఒకసారి వీరని పిలవండి, అర్జెంటుగా మాట్లాడాలి అన్నాడట. విలియమ్స్ ఎంత చెప్పినా వెళ్ళను అనడంతో నాకు ఫోన్ చేశాడు అనగానే విశిష్ట కంగారుగా మరి నీతో మాట్లాడా అని అడిగింది. వీర షర్ట్ తీసి నేను వెళ్ళేసరికి ఆ సంతోష్ లాక్కుపోయాడు, అయితే రేపు మార్నింగ్ మీటింగ్ ఉంది, చాలా కాన్ఫిడెన్షియల్ అంటూ విలియమ్స్ ఫోన్లో చెప్పినవి చెప్పాడు. అన్నీ విని విశిష్ట అయితే రేపు మార్నింగ్ వెళ్ళిపోవాలా అంటూ వెనక్కి వాలింది. ఇద్దరం వెళ్దాం సరేనా అంటూ లిప్స్ అందుకొని చేతులు లాక్ చేశాడు వీర. ఇప్పుడా అంటూ విశిష్ట తోస్తుంటే బాగా టైర్డ్ అయ్యాన్రా, అర్థం చేసుకో అంటూ తనని ఆక్రమించుకున్నాడు. వెంటనే కాలింగ్ బెల్ మోగింది. టక్కున లేచి అయిపోయాడు, నా కొడుకు ఎవ్వడైనా సరే టైంకి తగలడతాడు అనుకుంటూ షర్ట్ వేసుకోకుండా ప్యాంటుతోనే వెళ్ళాడు. విశిష్ట లేచి తన వెనకే వచ్చింది. వీర కోపంగా డోర్ తీసేసరికి సురేంద్ర లోపలికొచ్చి విషి అంటూ సడన్గా వీర వైపు చూశాడు. స్వస్తిక్ సింబల్ అంతే, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయ్యాయి.
రా అని నోట్లో మాట అలాగే ఉండి షాక్తో కళ్ళు తిరిగి పడిపోయాడు. సురేంద్ర కింద పడగానే విశిష్ట పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యో మావయ్య అంటూ వీర వైపు చూసి ఆయన్ని పైకి లేపు అన్నది. అయితే మనం ఆపే సేమ్ అదే ఏది అదే మాపే మొహంతో సురేంద్రని చూస్తున్నాడు. నిన్నే లేపు అన్నది విశిష్ట సీరియస్గా. షో అనుకుంటూ రెండు చేతులతో సురేంద్రని పైకి లేపి సోఫాలో పడుకోబెట్టబోతుంటే ఇక్కడ కాదు గెస్ట్ రూమ్లో అంటూ తమ బెడ్రూమ్ పక్క రూమ్ వైపు వెళ్ళింది. వీర తన డాడీని మోసుకుంటూ తీసుకొని వెళ్ళి అక్కడున్న బెడ్ మీద ఫోర్స్గా పడుకోబెట్టాడు. విశిష్ట చిన్నగా ఏంటి అంత ఫోర్స్గా అంటూ కోపంగా చూసింది. తర్వాత ఏసీ ఆన్ చేసి వాటర్ బాటిల్ తెచ్చి సురేంద్ర మొహాన వాటర్ చిలకరించేయింది. ఆయన ఎంచు కూడా కదలలేదు. వీర తల వెనుక రుద్దుకుంటూ జాన్ ఇది ఇంకో నాటకమేమో అన్నాడు సీరియస్గా. బేబీ ప్లీజ్ నువ్వు ఆపుతావా అంటూ కోపంగా చూసింది విశిష్ట. నేను కాదు ఈయన ఆపాలి నాటకం అంటూ బయటికి వెళ్తుంటే ఎక్కడికి అని అడిగింది విశిష్ట. అబ్బా ఏం చేయను ఆయన గారి కాలు పట్టమంటావా అని అడిగాడు విసుక్కుంటూ. అవసరం లేదు నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తా అంటూ వీరాకి మరో ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయింది. వీర సురేంద్రాని ఎగాదిగా చూస్తూ తన రూమ్లోకి వెళ్ళి షర్ట్ వేసుకొని వచ్చి అక్కడున్న చైర్లో కూర్చున్నాడు. సురేంద్రకి స్పృహ వస్తుంటే అలాగే చూస్తున్నాడు కానీ ఏమాత్రం దగ్గరికి వెళ్ళలేదు. విశిష్ట వచ్చి కళ్ళు తెరుస్తున్న సురేంద్రాని చూసి మావయ్య అంటూ జ్యూసు ఫ్రూట్స్ తెచ్చిన ట్రేని వీరాని పట్టుకోమని ఆయన దగ్గరికి వెళ్ళింది. సురేంద్ర నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. ముందు వీరాని చూశాడు. అంతే ఏదో చెప్పేలోపు విశిష్ట మావయ్య ముందు జ్యూస్ తాగండి అంటూ వీర వైపు చూసింది. మనోడు సేమ్ అదే ఏది ఆ మాపే మొహంతో జ్యూస్ తెచ్చి ఇచ్చాడు. సురేంద్ర గ్లాస్ పట్టుకొని షివర్ అవుతుంటే విశిష్ట గ్లాస్ పట్టుకో అన్నది. వీర గ్లాస్ పట్టుకొని విశిష్ట వైపు కొర చూశాడు. డిజైనర్ పాప పిక్చర్ లైట్ తీసుకొని సురేంద్ర వైపు చూస్తుంటే ఆయన మాత్రం రెప్ప వేయకుండా వీర వైపే చూస్తున్నాడు. జ్యూస్ తాగేశాక విశిష్ట వీరతో మీరు స్నానం చేయాలన్నారుగా వెళ్ళండి అన్నది. అమ్మయ్య అనుకుంటూ వెళ్ళిపోయాడు వీర. విశిష్ట వీర వెనక్కి వెళ్ళి తను బాత్రూంలోకి వెళ్ళాడని కన్ఫర్మ్ చేసుకొని సురేంద్ర దగ్గరకు వచ్చి ఏంటి మావయ్య ఎలా ఉంది అని అడిగింది. సురేంద్ర ఆనందంగా బెడ్ దిగి వాడు రామ్ కదూ అంటూ వెళ్ళబోతుంటే ఆగండి మావయ్య అన్నది విశిష్ట. లేదు ఇంకో నిమిషం లేట్ చేయను నా ఫోన్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళా దానికోసం వచ్చి నిజం తెలుసుకున్నాను అంటూ హాల్లోకి వెళ్ళి సోఫా దగ్గర టీపాయ్ మీద ఉన్న ఫోన్ తీసుకొని సుచిత్రకి కాల్ చేయబోయాడు. విశిష్ట వచ్చి ఫోన్ లాక్కొని సురేంద్ర చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్ళింది. ఏంటి విషి హో లోపల వాడు వింటాడనా ఓకే ఓకే ఇటీవు ఫోన్ ముందు సుచికి వెంటనే చెప్పాలి తను రాగానే ఇద్దరం కలిసి రామ్ని దగ్గరికి తీసుకోవాలి అంటూ హ్యాపీ టీయర్స్తో చేయి చెప్పాడు ఫోన్ కోసం. సారీ మావయ్య మీరు కొన్ని రోజులు ఆగాలి అన్నది సీరియస్గా. అది విని సురేంద్ర షాక్ అయి ఏం మాట్లాడుతున్నావు విషి ఆగడం ఏంటి అని అడిగాడు ఆశ్చర్యంగా. మావయ్య ప్లీజ్ ఇప్పుడు నన్నేమీ అడగొద్దు అన్నది విశిష్ట. అంటే అని అడిగాడు సురేంద్ర. బా మీకు ఇప్పుడేమీ చెప్పలేను నీ విశిష్ట అనగానే సురేంద్ర ఎంతకీ రాకపోవడంతో ఆయన కారులో ఉన్న తాతయ్య దూరం నుంచి హార్న్ మోగిస్తుంటే సురేంద్ర మావయ్య అనగానే విశిష్ట రండి నాతో అంటూ సురేంద్ర చేయి పట్టుకొని ఫాస్ట్గా కార్ దగ్గరికి తీసుకెళ్ళింది. తాతయ్య వీళ్ళిద్దరిని చూసి కారులో నుండి దిగాడు. సురేంద్ర చెయ్యి ఇంటి వైపు చూపిస్తూ రామ్ అన్నాడు కళ్ళ వెంబటి నీళ్లతో. తాతయ్య విషి వైపు చూసి చెప్పావా అని అడిగాడు ఆశ్చర్యంగా. విశిష్ట తల అడ్డంగా ఊపుతూ నేను చెప్పలేదు తాత మావయ్య ఆయన గుండె మీద స్వస్తి గుర్తు చూశారు అన్నది. మీ అందరూ ఎందుకు దాస్తున్నారు సుచికి చెప్దామంటే విశిష్ట వద్దంటుంది మీరైనా చెప్పండి మావయ్య అన్నాడు సురేంద్ర ఆనందంగా. వీరాకి తెలుసా విషయం అని అడిగాడు కంగారుగా ఆయన. లేదు తాత అంటూ సురేంద్ర వైపు చూసి మావయ్య ఈ ఒక్కరోజు ఆగండి రేపు మార్నింగ్ రండి మీతో అంతా చెప్తాను ప్లీజ్ నా మీద నమ్మకం ఉంచండి అత్తకేమీ చెప్పొద్దు అంటూ తాత నువ్వు నచ్చ చెప్పు ఆయనకి డౌట్ వస్తుంది బాయ్ అంటూ కంగారుగా లోపలికి వెళ్ళిపోయింది. సురేంద్ర కూడా లోపలికి వెళ్ళబోతుంటే తాతయ్య నువ్వు రావయ్యా అల్లుడు అంటూ కారులోకి తోసి ఆయనే కారు స్టార్ట్ చేశాడు. మావయ్య ఆగండి ఏం చేస్తున్నారు ఎందుకు చెప్పొద్దంటున్నారు అంటూ కోపంగా అడిగాడు సురేంద్ర. అప్పటికే తాతయ్య కార్ ఫాస్ట్ పెంచాడు. విషి చెప్పిందిగా ఇన్నేళ్ళాగావు ఇంకా ఒక్కరోజు ఆగలేవా రేపు మార్నింగ్ తనేం చెప్తుందో విను అన్నాడు. మీకు తెలిసి కూడా ఎందుకు చెప్పలేదు ఇన్ని రోజులు అని అడిగాడు సురేంద్ర సీరియస్గా. మాకు పెళ్లి రోజే తెలుసు అన్నాడు ఆయన నింపాదిగా కూల్గా. సురేంద్ర వాట్ అప్పుడే తెలుసా ఎలా అని అడిగాడు ఆశ్చర్యంగా.
తాతయ్య జరిగింది చెప్పగానే సురేంద్ర మరి విషికి అని అడిగాడు. తనకి 1 నెల తర్వాత తెలిసింది అన్నాడు. కన్న తల్లిదండ్రులకి తప్ప అందరికీ తెలిసిందన్నమాట అంటూ నిష్ఠూరంగా చూశాడు సురేంద్ర. అందరికీ కాదు, నాకు, జానుకి, విషికి మాత్రమే అన్నాడు. సురేంద్ర తీవ్రమైన ఆలోచనల్లో పడ్డాడు. తాతయ్య ఏం మాట్లాడకుండా డ్రైవ్ చేస్తున్నాడు. వీర హాల్లోకొచ్చి జాన్ అని పిలిచాడు. విశిష్ట కిచెన్లో నుండి ఇక్కడ బేబీ అన్నది. వీర తన దగ్గరికి వెళ్ళిపోయాడా అని అడిగాడు. నీకు కావాల్సింది అదేగా అంటూ సీరియస్గా ఓ లుక్ ఇచ్చి ప్లేట్లో అన్నం పెట్టి కూర్చో అన్నది. వీర చైర్లో కూర్చొని ఇన్ని ఐటమ్స్ నువ్వే చేసావా అని అడిగాడు ఆశ్చర్యంగా. మా అమ్మ బామ్మ నేను కాదు అంటూ తన ఎదురుగా కూర్చొని తిను అన్నది. నువ్వు తిను అన్నాడు. విశిష్ట తింటూ నేను రేపు రాను బేబీ, రెస్ట్ తీసుకుంటాను అన్నది. నేను ఉండిపోతా అయితే వీడియో కాన్ఫరెన్స్ పెట్టమని విలియమ్స్కి చెప్తాలే అన్నాడు. ఆహా వద్దు నువ్వెళ్ళు, నేను డాక్టర్కి చూపించుకుంటా అన్నది. ఏంటి నువ్వు వెళ్తావా? అవసరం లేదు, విలియమ్స్కి చెప్పి సిటీలోనే నెంబర్ 1 డాక్టర్ని ఇంటికి పంపమని చెప్తా అన్నాడు. అయ్యో నేను వెళ్ళేది స్కానింగ్కి, లోపల బేబీ ఎలా ఉందో చూస్తారు, సో మనం వెళ్ళాలి అన్నది విశిష్ట. అయితే సరే నేను వస్తా అన్నాడు. వద్దు బాబు, నీకు సహనం ఉండదు, కొంచెం కూడా వెయిట్ చేయవు, కాబట్టి నువ్వు ఆ మీటింగ్కి వెళ్ళు. నేను ఖాళీ అన్నని సుమాని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాను సరేనా అన్నది. సరే అయితే, కానీ హాస్పిటల్ ఏదైతే బాగుంటుందో విలియమ్స్ అనగానే విశిష్ట మధ్యలో అందుకొని ఏంటి ఈ మధ్య ప్రతి మాటకి ముందు ఒకసారి విలియమ్స్ తర్వాత ఒకసారి విలియమ్స్ అంటే తెగ ఓవర్ చేస్తున్నావు. నేను పుట్టి పెరిగిన ఊరిది, ఏ డాక్టర్ బాగా చూస్తారో నాకు బాగా తెలుసు, నువ్వు తట్టుకో అంటూ వాటర్ తాగింది. దెబ్బకి కామ్గా భోజనం చేశాడు డాన్ బాబు. విమ్ము అంకుల్ హౌసు. ఇంట్లోకి వెళ్ళగానే విక్రమ్ ఇడియట్ రాస్కెల్ అంటూ చిందులు తొక్కుతూ షూ తీసి విసిరేసి ఫోన్ కూడా విసిరేశాడు. సిద్ధు వైషు కామ్గా వెళ్ళిపోతుంటే సుచిత్ర ఆగండి ఇద్దరు అన్నది సీరియస్గా. గౌతమికి ఏం చేయాలో అర్థం కాక అక్కడే కూర్చుంది. జాను కూడా కామ్గా సెట్ అయింది. ఏంటి మామ్ అని అడిగాడు సిద్ధు. అక్కడ అంత గొడవ జరుగుతుంటే మీ ఇద్దరు ఏం మాట్లాడకుండా కామ్గా ఉన్నారేంటి? వాడు అన్నయ్య గొంతు పట్టుకుంటే కనీసం రియాక్ట్ కూడా అవ్వలేదు, ఏమొచ్చింది మాయరోగం అని అడిగింది కోపంగా. మామ్ మేము ఆల్రెడీ కార్ ఎక్కాం, నువ్వు తాతయ్య లోపలికి వెళ్ళారు, లోపల ఏం జరిగిందో మేము చూడలేదు కదా అన్నాడు సిద్ధు. ఏం జరిగిందా? వాడు అన్నయ్య గొంతు పట్టుకొని పిసికేశాడు, కొంచెం ఉంటే చంపేసేవాడు, లాగిపెట్టి ఒక్కటి పీక అంతే, దెబ్బకి రాటెత్తి వదిలేశాడు అన్నది. వైషు వాట్ డాడీని అంటూ ఆశ్చర్యంగా చూసింది. అస్సలు తప్పు మీదే మామ్, వీరా బ్రోని గెలికింది మీరు, నాకైతే తను అడిగిన దాంట్లో తప్పు కనబడలేదు, విశిష్ట మీద ప్రేమ కనిపించింది. అండ్ మామ అంటూ విమ్ము వైపు చూసి పెళ్ళిలో వీరాకి ఇప్పుడున్న వీరాకి ఎంత చేంజ్ వచ్చిందో మీరు అబ్జర్వ్ చేయడం లేదు, తను చాలా మారాడు విశిష్ట వల్లే అన్నాడు సీరియస్గా. విమ్ము అంకుల్ శుచి అంటే షాక్. డాడ్ మీ గొంతు పట్టుకోవడం బావగారి తప్పే కాదనను, బట్ అక్క కోసమైనా మీరు ఆగాలి కదా, మీ బిడ్డనిచ్చేయి అంటే ఎవరికైనా కోపం వస్తుంది అంటూ గౌతమితో మామ్ పిచ్చి నిద్ర వస్తుంది, నాకేం వద్దు గుడ్ నైట్ అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది వైషు. సిద్ధు కూడా అవును మమ్మీ, రెడ్డిక్యులస్ కాకపోతే వాళ్ళ బేబీని అడగడం ఏంటి అంటూ వైషు వెనకే వెళ్ళాడు. గౌతమి మెల్లగా లేచి వెళ్ళింది. అంతా చూస్తున్న జాను ఒక్క విషయం చెప్పు విమ్ము, నువ్వు ఏనాడు నీ కూతుళ్ళని దగ్గరికి తీసుకున్నది లేదు, వాళ్ళకేం కావాలన్నా వాళ్ళ అమ్మను అత్తను అడిగేవారు, ఒక్కరోజు కూడా నిన్ను అడిగేవారు కాదు. నీ కూతుళ్ళని క్రమశిక్షణ పేరుతో ప్రేమ పంచకుండా పెంచావు, మరి విశిష్ట బిడ్డని ఎలా అడిగావు? ఇక్కడ ముమ్మాటికి తప్పు నీదే అంటూ సుచిత్ర వైపు చూసి వీరాని బ్యాడ్ లక్ అని ఎందుకన్నావు? వాడేమైనా నీ ఇంటికి వచ్చి మీ అందరితో గొడవ పెట్టుకున్నాడా? లేదుగా, నువ్వే వెళ్ళావు తన ఇంటికి, వెళ్ళిన దానివి పని చూసుకొని రావడం పోయి నోటికి పని చెప్పావు, అంతటితో వదిలేసావా? చంప మీద కొట్టావు. తప్పులన్నీ మీ అన్న చెల్లెళ్ళు చేసి వీరాని అనటం బాగోలేదు అంటూ విసవిసా వెళ్ళిపోయింది. సుచిత్ర విమ్ము అంకుల్ ఒకరినొకరు చూసుకొని కామ్గా ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. విమ్ము అంకుల్ హౌస్కి దగ్గరగా వస్తుండగా సురేంద్ర మామయ్య గారు ఇక్కడ ఆపండి నేను దిగుతాను అన్నాను. పర్లేదు అల్లుడు, ఇంటి దగ్గర దిగొచ్చు, నడవాలనుకుంటే డిన్నర్ అయ్యాక టెర్రస్ మీద నడు అన్నాడు. సురేంద్ర ఎగాదిగా చూసి రామ్ని చూసి కూడా ఏం తెలియనట్లు సుచీంద్ర ముందు నేను యాక్ట్ చేయలేను, ఆపండి అన్నాడు వాయిస్ పెంచి. తాతయ్య అరే నువ్వు యాక్ట్ చేయడం లేదు అనగానే కానీ నిజమైతే దాస్తున్నాగా అంటాడు సురేంద్ర.
అది కావాలని చేయడం లేదు, పరిస్థితి అట్లా వచ్చింది అంటూ కార్ సైడ్ కాపి ఒక్కటి గుర్తుపెట్టుకో సురేంద్ర. వీర రామ్ అయ్యి ఉండొచ్చు, కానీ రామ్లో మీరు ఉండాలనుకున్న క్వాలిటీస్ మాత్రం లేవు. విశిష్ట అందుకోసమే ఎంతో కష్టపడుతుంది. అది అర్థం చేసుకోకుండా నువ్వు ఇలా ఆవేశపడడం బాగోలేదు. ఎన్నోసార్లు అనుకున్నా నీకున్న సహనంలో సగమైన విమ్ము గడికి ఉంటే బాగుండు అని అంటూ కార్ స్టార్ట్ చేశాడు. కార్ దిగి ఇంట్లోకి వెళ్ళేసరికి విపరీతమైన నిశ్శబ్దం చూసి తాతయ్య, గౌతమి కాస్త మంచినీళ్ళు తెచ్చిపెట్టి తల్లి అంటూ కేక వేశాడు. సురేంద్ర కామ్గా సుచిత్ర దగ్గరికి వెళ్ళాడు. తను వెళ్ళేసరికి సుచిత్ర కోపంతో అటు ఇటు తిరుగుతుంది. సురేంద్రకి చాలా ఆతృతగా ఉంది. నోటి దాకా వస్తుంది, ఆగలేకపోతున్నాడు. అలా అని విశిష్ట చెప్పింది గుర్తొచ్చి చెప్పలేకపోతున్నాడు. కళ్ళ వెంబటి నీళ్లు మాత్రం తిరుగుతూనే ఉన్నాయి. తుడుచుకుంటూ టవల్ తీసుకొని సీరియస్గా బాత్రూమ్ వైపు వెళ్తుంటే అది చూసి సుచిత్ర, వచ్చారా ఏంటి ఇంతసేపు అని అడిగింది సీరియస్గా. లేట్ ఏమీ అవ్వలేదు కదా అంటూ వెళ్ళిపోయాడు సురేంద్ర. 10 నిమిషాల తర్వాత వచ్చి కామ్గా బెడ్ మీద పడుకున్నాడు. చూడు సూరి, అమ్మ, సిద్ధు, వైషు అందరూ ఆ వీరా వైపే మాట్లాడుతున్నారు. నాకు వాణ్ణి చూస్తేనే కంపరంగా ఉంటుంది. అన్నదో లేదో శుచి, కంట్రోల్ యువర్ టంగ్ అంటూ కోపంగా పైకి లేచాడు. అంతే, శుచి అంటే షాక్. ఏమైంది సూరి, ఎందుకంత కోపం అని అడిగింది కంగారుగా. ఏం లేదు, అక్కడ జరిగిన గొడవ చాలదా మళ్ళీ మొదలెట్టావు? ఇక్కడితో వదిలే శుచి ప్లీజ్ అంటూ తన చేయి పట్టుకొని ప్రెస్ చేసి వదిలేసి పడుకున్నాడు. సుచిత్రకి ఏం అర్థం కావడం లేదు. ఏమైంది వీళ్ళందరికీ, ఎందుకు ఆ వీరాని అంతలా ఇష్టపడుతున్నారు అనుకుంది. సురేంద్ర, రామ్ నువ్వేనా? రామ్ నువ్వేనా? ప్రపంచంలో ఏ తండ్రికి ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు. కన్న కొడుకుని కళ్ళెదుటే పెట్టుకొని దగ్గరికి తీసుకోలేక, భార్యకి చెప్పలేక ఏం చేత కాని వాటిలా ఉండిపోయాను అనుకుంటూ బాధపడ్డాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కాళీ, సుమ తెల్లవారుజామున 4:30 కల్లా వచ్చేశారు. వీరా, కాళీ చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళు. జాన్ నువ్వు మాత్రం డ్రైవ్ చేయొద్దు, నాకు ఫోన్ చేశారేనా అంటూ వెళ్ళిపోయాడు. వీరా వైపే ఆశ్చర్యంగా చూస్తున్న సుమతో ఏంటలా చూస్తున్నావని అడిగింది విశిష్ట. అది కాదక్క, రాత్రి అంత కోపంగా చూసిన బావగారు నీ మీద ఇంత ప్రేమ అంటూ ఆశ్చర్యపోయింది. మరదే వీరా అంటే, వాడు విశిష్టతో మాత్రమే ప్రేమగా ఉంటాడు, ఇంకెవరిని దగ్గరికి రానివ్వడు అంటూ నవ్వాడు. సరే నేను వెళ్ళి కిచెన్ క్లీన్ చేసి మనకి కాఫీ తీసుకొస్తా అంటూ వెళ్ళబోతుంటే, అక్క నువ్వు ఆగు నేను వెళ్తాను అంటూ సుమ ఖాళీ వైపు చూసి, ఇదిగో ఇప్పుడే చెప్తున్నా అన్నాయ్, విషి అక్క డెలివరీ అయ్యే వరకు నేను ఈడానే ఉంటా అంటూ వెళ్ళింది. సరే నువ్వు కాసేపు నిద్రపో విషి అన్నాడు కాళీ. నిద్ర? అది ఇప్పుడప్పుడే నా దగ్గరికి రాదేమో అన్నది దిగులుగా. ఏమైంది బంగారం అని అడిగాడు కాళీ కంగారుగా. మామయ్యకి మా ఆయనే రామని తెలిసిపోయింది అంటూ సోఫాలో కూర్చుంది. ఏంటి, సురేంద్ర సార్కి నిజం తెలిసిందా అని అడిగాడు ఆశ్చర్యంగా. హా అన్నయ్య, రాత్రి మీరంతా వెళ్ళాక వచ్చారు. ఆయన గుండె మీద స్వస్తిక్ గుర్తు చూసి అంటూ జరిగింది చెప్పింది. అంటే ఆయన ఇవాళ వస్తారా అని అడిగాడు కాళీ ఆశ్చర్యంగా. అవును, రాత్రి అత్తకి చెప్పొద్దని మరీ చెప్పా, కానీ ఇవాళ ఏం చెప్పినా ఆయన ఆగడు. నాకు టెన్షన్ పెరిగిపోతుంది అన్నది నీరసంగా. అయ్యో నువ్వు ఈ టైంలో అంత టెన్షన్ తీసుకోకు విషి, పోనీ చెప్పనివ్వు ఏమవుతుంది అన్నాడు. చెప్పడం సమస్య కాదు, చెప్పిన తర్వాత ఆయన మాఫియా అని చెప్పాలి. ఒకవేళ నేను చెప్పకపోయినా తెలుస్తుంది. ఎందుకంటే మీ ఫ్రెండ్ ఏమీ ఆగడు, తను అనుకున్నది చేస్తాడు కాబట్టి. అలా తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో అనే భయం. తాతయ్య నిన్న తట్టుకోలేక కింద పడిపోయాడు అన్నది. షో, పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడేం చేద్దాం అని అడిగాడు కంగారుగా. ఏమో అన్నా, నాకు అర్థం కావడం లేదు అంటూ లేచి అటు ఇటు తిరుగుతుంటే, పోనీ నువ్వే వీరాకి అంతా చెప్పే. ఈలోపు సురేంద్ర సార్ని కూడా మీ అత్తకి సిద్ధుకి నిజం చెప్పమందాం, వాళ్ళే చూసుకుంటారు అన్నాడు. విశిష్ట, ఉప్మా చెయ్యి అన్నంత ఈజీగా చెప్పావు. ఆయన గురించి నీకు తెలుసుగా, ఎవరి కోసం ఆగడని అన్నది. అదే చెప్తున్నా, విషయం ఇది అని వాళ్ళకి చెప్పు, అందరం కలిసి ఆలోచిస్తే వీరని వెళ్ళకుండా ఆపుదాం అన్నాడు. అంటే అది నీకో విషయం చెప్పాలి, ఆయన దుబాయ్ వెళ్ళడానికి నేను ఒప్పుకున్నాను అన్నది నిదానంగా. కాళీ ఆశ్చర్యంగా చూసి, ఒప్పుకున్నావా? నీకేమైనా పిచ్చా బంగారం? తెలిసి రిస్క్ వైపు పంపుతావా అని అడిగాడు. ఆయన నా కోసం ఎంతో చేశారు, నేను ఈ మాత్రం చేయకపోతే ఎలా అని అడిగింది. కాళీ దండం పెట్టి, మీ ఇద్దరు నిజంగా ఉండాల్సిన వాళ్ళే అన్నాడు. విశిష్ట మొహం చిన్నబుచ్చుకొని, రేపు నీకు పెళ్ళయ్యాక తెలుస్తుంది అన్నది. ఏం తెలియడమో ఏంటో తల్లో, వాడితో చేరి నువ్వు లేడీ డాన్ అయ్యావు అన్నాడు కాళీ.
విశిష్ట ఏదో చెప్పబోతుంటే సుమ కాఫీ తీసుకొని వచ్చింది. ఇద్దరు సైలెంట్గా కాఫీ తాగారు. ఈలోపు విశిష్ట ఫోన్ మోగుతుంటే లేచి బెడ్రూమ్లోకి వెళ్ళింది. వీరా నుంచి ఫోను లిఫ్ట్ చేసి ఏంటో అని అడిగింది. ఎలా ఉన్నారు అని ఫోన్ చేశా అన్నాడు. ఉన్నారా? ఎవరు? నేను ఖాళీ అన్ననా అని అడిగింది. హొయలు తగ్గించు జాన్, నీ గురించి నా బేబీ గురించి అడిగాను అన్నాడు. అబ్బో, నీ బేబీ అది రాకముందే ఎలా ఉన్నావు, వచ్చాక ఎలా ఉంటావో. మేమంతా డాన్ డాడీ కూతురికి ప్రేమతో అనే సినిమా చూడాలేమో అన్నది. అదంతా మేమిద్దరం చూసుకుంటాము, నువ్వు మా ఇద్దరిని చూసుకో అన్నాడు. అబ్బో అంటూ నవ్వింది విశిష్ట. నిజంగా జాన్, చాలా చాలా సంతోషంగా ఉంది. నాకంటూ ఎవరూ లేరు అనుకున్నా. నువ్వు ఇంకా మన బేబీ. ఈ ఒక్కరోజు వదిలే, రేపటి నుంచి చూడు నిన్ను నిమిషం కూడా వదలను అన్నాడు. సరే మరి ఉండనా అన్నది. ఓకే, కానీ జాగ్రత్త జాన్, హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటప్పుడు నువ్వు మాత్రం కార్ డ్రైవ్ చేయకు అంటూ కాల్ కట్ చేశాడు. మార్నింగ్ 8 గంటలు. విశిష్ట సుమ కలిసి గార్డెన్లో పూలు కోస్తున్నారు. ఇంటి ముందు కారు ఆగింది. సురేంద్ర అంకుల్ హడావిడిగా దిగి రావడం చూసి విశిష్ట సుమ నువ్వు లోపలికి వెళ్ళు, నేను పిలిచే వరకు రాకు సరేనా అన్నది. సరే అక్క అంటూ వెళ్ళిపోయింది సుమ. సురేంద్ర వచ్చి చెప్పు విషయం ఎందుకు వద్దన్నావంటూ డైరెక్ట్గా విషయంలోకి వచ్చేశాడు. ముందు మీరు కూర్చొని మావయ్య అంటూ పోర్టుకోలో ఉన్న చైర్స్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆయన కూర్చొని రామ్ లేడా అని అడిగాడు ఇంట్లోకి చూస్తూ. లేరు, ఊరెళ్ళారు అన్నది. ఏం ఊరు, ఎప్పుడొస్తాడు అని అడిగాడు కంగారుగా. ఆయన సంగతి అలా ఉంచు మామయ్య, నా మాట విని అత్తకు చెప్పనందుకు థ్యాంక్స్ అన్నది. నువ్వెందుకు వద్దంటున్నావో నాకు అర్థం కావడం లేదు, చాలా ఇరకాటంలో పడేసావు విసి అన్నాడు సీరియస్గా. నేను చెప్పడం కాదు మావయ్య, మీరు చెప్పండి. అనుమానం వచ్చి ఢిల్లీ దాకా వచ్చింది మీరు, ఆయనే మీ అబ్బాయి ఏమో అని డౌట్ వచ్చి అడిగి మళ్ళీ రమ్మంటే రాలేదు సరికదా, మొబైల్ స్విచ్ ఆఫ్ చేశారు. అంటే ఒక రౌడీని మీ అబ్బాయి అని ఒప్పుకోవడానికి మీ మనసు అంగీకరించలేదు అంతేనా అని అడిగింది సూటిగా. అంటే నేను కూడా క్లారిటీగా ఒక డెసిషన్కి రాలేకపోయాను విషి, కానీ అంటూ ఆగిపోయాడు. కానీ నిన్న మాత్రం ఆయన్ని దగ్గరగా చూడగానే అంతా మర్చిపోయారు అంతేనా అని అడిగింది. అని కాదు అంటూ సురేంద్ర పైకి లేచి, రామ్ దూరం అయిన కొత్తలో ఒకవేళ రామ్ బ్రతుకుంటే సేఫ్గా ఉంటే చాలు అనుకునేవాడిని. సిద్ధు పెరిగే కొద్దీ రామ్ ఉంటే ఇలాగే ఉండేవాడు అనుకొని బాధపడేవాడిని. నీ పెళ్లి తర్వాత వీరాన్ని చూసి నిజానికి నీ అంత దురదృష్టవంతురాలు ఎక్కడా ఉండదేమో అని బాధపడ్డాను. నిజానికి వీర అంటే నాకు కోపం లేదు, కానీ తనొక రౌడీ కాబట్టి తనంటే గుడ్ ఒపీనియన్ లేదు. ఈ మధ్య అత్తయ్య గారు గౌతమితో నీ సీమంతం గ్రాండ్గా చేస్తానని చెప్తుంటే విని మనవరాలు కాబట్టి అలా చెప్తుందనుకున్నాను. కానీ సిద్ధు వైషు మీతో రావడం, రామ్తో అంతలా కనెక్ట్ అవ్వడం చూసి నాకే ఆశ్చర్యం వేసింది. కానీ చెప్పాగా తన పనులు నచ్చవు కాబట్టి తను రామ్ అవ్వకూడదని కోరుకున్నా. కానీ లోపల మాత్రం తనే రామ్ అయితే బాగుండు అని ఆశ. ఇలా రెండు అభిప్రాయాల మధ్య కొట్టుకొని విలవిల్లాడిపోయాను. దానికి తోడు నువ్వు ప్రెగ్నెంట్ అని తెలియడం, రాత్రి వాడిని అలా చూసేసరికి నాకేం గుర్తుకు రాలేదు అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. అయితే అత్తకి చెప్తే తను మీలాగే తీసుకుంటుందా అని అడిగింది విశిష్ట. వై నాట్, కొడుకు ఎలాంటి వాడైనా తల్లికి కొడుకే విషి. శుచికి తెలిసిన మరుక్షణం వీరాని రామ్గా దగ్గరికి తీసుకుంటుంది అన్నాడు. రామ్గా సరే, మరి రౌడీయిజం మీకేం ప్రాబ్లం కాదా అని అడిగింది. సురేంద్ర ఒక్క నిమిషం ఆలోచించి కాదు అన్నాడు సీరియస్గా. విశిష్ట పైకి లేచి మీకు కాదు, అత్తకి ఓకేనో కాదు అన్నది కావాలని. హో, అందుక వద్దన్నావు. ముందు డైజెస్ట్ అవ్వడం కష్టమే, కానీ తర్వాత తనే సర్ది చెప్పుకుంటుంది అంటూ ఫోన్ తీశాడు. అనుకుంటూ మామయ్య నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు ఆయన ఆయన అంటూ ఆగిపోయింది. సురేంద్ర ఏంటి చెప్పు, నేనైతే ఇంకా లేట్ చేయలేను అన్నాడు కంగారుగా. సార్ అంటూ ఖాళీ వచ్చి విశిష్ట చెప్పడానికి ఆలస్యం చేసే ప్రతి నిమిషం వీర డేంజర్కి దగ్గరవుతున్నాడు అన్నాడు. ఖాళీ అన్నా ప్లీజ్ నువ్వు ఆగు అన్నది రిక్వెస్ట్ చేస్తూ. ఖాళీ ఏం పట్టించుకోకుండా వీర ఇంటర్నేషనల్ మాఫియాలోకి అడుగు పెట్టబోతున్నాడు, అందుకే విశిష్ట మిమ్మల్ని ఆగమన్నది అన్నాడు. అది విని సురేంద్ర అంకుల్ షాక్. ఏంటి మాఫియానా అంటూ విశిష్ట వైపు కంగారుగా చూశాడు. తను హా అంటూ తల ఊపింది. 5 నిమిషాల పాటు ఎవరేం మాట్లాడలేదు. అందుకే మామయ్య మిమ్మల్ని ఆపింది, మీరు అత్త ఇద్దరూ కలిసి ఆపినా ఆయన ఆగరు అన్నది. తనని ఎంతలా మార్చేసావు, అంతవరకు వెళ్లకుండా ఆపలేకపోయావా అని అడిగాడు బాధగా.
అయ్యో మావయ్య, నేను ఆయన లైఫ్లోకి రాకముందే ఆయన మాఫియాలోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు అన్నది. ఖాళీ అందుకుంటూ, సార్, విశిష్ట చాలానే ప్రయత్నించింది వీరాని మార్చడానికి. వాడు ఇదివరకు అంత పొగరు తగ్గించాడు. ఇప్పుడిప్పుడే మనుషులు రిలీజన్స్ అంటూ కలుస్తున్నాడు, కానీ ఈ విషయం మాత్రం వదలడు అన్నాడు. సురేంద్రకి మెంటల్ ఈస్తుంది. నేను మాట్లాడతా తనతో అన్నాడు. లాభం ఉండదు మావయ్య, ఆయన వినడు. వినేలాగా చేద్దాం, ఇంతమంది ఉండి వాడిని అలా ఎలా వెళ్ళనిస్తాం అన్నాడు సీరియస్గా. అదే సార్ నేను చెప్తున్నాను, అందరం కలిసి వీరాని ఆపేద్దాం అన్నాడు. విశిష్ట ఏం మాట్లాడకపోవడం చూసి, ఎందుకు విషి కామ్గా ఉన్నావు అని అడిగాడు సురేంద్ర. ఖాళీ చెప్పాలా వద్దా అని తటపటాయిస్తూ, సార్, విశిష్ట కూడా వీరాకే సపోర్ట్ చేస్తుంది అన్నాడు. సురేంద్ర అవునా అని విశిష్ట వైపు చూసి, ఇన్నాళ్ళు నువ్వు నాలాగే కన్ఫ్యూజన్లో ఉండి అలా ఒప్పుకొని ఉంటావు, ఇంకా అవసరం ఉండదు అంటూ ఫాస్ట్గా వెళ్ళి కారు ఎక్కాడు. విశిష్ట కంగారుగా మామయ్య ఆగండి అంటూ వచ్చింది. నువ్వు మా మనవరాల్ని మాకు హెల్తీగా ఎలా ఇవ్వాలో ఆలోచించు, వాడి సంగతి మేం చూసుకుంటామంటూ కారు పోనిచ్చాడు. విశిష్టకి ఏం అర్థం కావడం లేదు. కామ్గా లోపలికి వెళ్ళిపోయింది. అసలు విలన్స్ ఏం చేస్తున్నారో లుక్ వేద్దాం పదండి. నటాషా వాళ్ళ ఇల్లు. సంతు, రంగు ఇద్దరు నటాషాని కలవడానికి వచ్చారు. త్రినాద్రి రమ్మని ఫోన్ చేసింది నట్టు. ఆయన వచ్చాడు. స్వతహాగా ఉమనైజర్ అయిన సంతుగాడు నట్టుని చూసి తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఏం ఫిగర్ రా, బాలీవుడ్ హీరోయిన్ లాగా ఎలాగైనా లైన్లో పెట్టాలి అనుకుంటూ ప్లాన్స్ వేస్తున్నాడు. నటాషా, త్రినాథ్ అంకల్, ఆ వీర సంగతి అంతా అయోమయంగా ఉంది. వాడు మాఫియా అంటున్నాడని వాళ్ళ ఇంటి పనోడు చెప్పాడు. కూడా చదవని ఏడు కూడా చదవని వీర ఏంటి, మాఫియా ఏంటి, నాన్సెన్స్. కాకపోతే ఇంకోవైపు రోనిని ఎక్కడ దాచాడో తెలియడం లేదు. ఇంతమంది ఉండి ఆ వీరగాన్ని ఏం చెయ్యలేకపోతున్నాము అన్నది సీరియస్గా. రంగు అంకుల్, అసలు మీకు ఒక విషయం చెప్పాలి. వాడు వీర కాదు, రామ్. అంటే ఆ సురేంద్ర సుచిత్రాల పెద్ద కొడుకు అంటూ బాంబు పేల్చాడు. అది విని వాళ్ళిద్దరూ వాట్ అన్నారు ఒక్కసారి. సంతు, మా డాడీ చెప్పేది అబద్ధం, నమ్మకండి అన్నాడు రంగు అంకుల్ వైపు ఎగాదిగా చూస్తూ. ఆయన నువ్వు ఆపరా అంటూ నటాషా వైపు చూస్తూ, నేను చెప్పేది నిజం, కావాలంటే చూడండి. వాళ్ళ ఇంట్లో మగవాళ్ళకి గుండె దగ్గర స్వస్తిక్ మార్క్ ఉంటుంది అన్నాడు. ఓ మై గాడ్, నేనేమో విశిష్ట తిక్క కుదర్చాలని వీరాతో సెట్ చేస్తే వాడు ర్యామ్జోనరా అంటూ తల మీద కొట్టుకుంది. సంతోష్, సరే డాడ్, నువ్వు చెప్పింది నిజమైతే వాడికి ఈ విషయం తెలుసా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలిసి తెలియనట్లున్నారా అన్నాడు. అందరి సంగతి నాకు తెలియదు, కానీ వాడి భార్య, అదే ఆ విశిష్టకి తెలుసు. నేను ఆ రోజు సురేంద్రతో బేరం ఆడుతుంటే వచ్చి కొట్టింది. ఎందుకో మరి అన్నాడు సీరియస్గా. నటాషా, దట్స్ ఇట్, నాకు అర్థమైంది. ఏముంది, వీరాన్ని మార్చేసి అందరికీ రామ్లాగా చూపించాలనుకుంది. అందుకే మిమ్మల్ని ఆపింది అన్నది సీరియస్గా. అది సరే, మాఫియా ఏంటి, అది నిజమో కాదో కనుక్కో ముందు అన్నాడు త్రినాథ్. అంటూ చిట్టీకి కాల్ చేసింది. చిట్టి లిఫ్ట్ చేసి, ఏంటి మేడం, నిన్ననే కదా ఫోన్ చేశారు, మళ్ళీ ఏంటి అని అడిగాడు విసుక్కుంటూ. సంతు లాక్కొని, రే, నేనెవరో నీకు తెలీదు, నా సంగతి తెలీదు, మర్యాదగా వీర మాఫియా సంగతి క్లారిటీగా చెప్పు అన్నాడు సీరియస్గా. నువ్వెవరో నాకు తెలియదు అని నువ్వే అన్నావు, మరి నీకెందుకు చెప్తాను అన్నాడు సీరియస్గా. వీడెవడో అసాధ్యుడిలా ఉన్నాడే అనుకున్నాడు రంగు. సరే చిట్టి, ఇప్పుడే నీ అకౌంట్కి 1,00,000 వేస్తాను, విషయం చెప్పు అన్నది. చిట్టి, ఒకటి కాదు 2 వేయండి అన్నాడు. రంగు అంకులా అనుకున్నాడు. సంతు, నటాషా గారు మీరు ఆగండి. ఆఫ్టర్ ఆల్ పనుడు పోయి వాడికి అంత చిన్న ఇన్ఫర్మేషన్కి అంత అమౌంటా? అవసరం లేదు, నాకు ఒక్క రోజు టైం ఇవ్వండి, కనుక్కుంటా అన్నాడు. 10 రోజులు వాడి దగ్గర బందీగా ఉండి ఏం పీకలేకపోయారు, మీరు కాస్త తట్టుకోండి అన్నది. సంతు సీరియస్గా చూశాడు. నటాషా తన ల్యాపీ తెచ్చి చిట్టి అకౌంట్లో 2,00,000 వేసా చూడు అన్నది చిట్టితో. వచ్చాయి. నేను మాట అంటే మాటే. మీకు 2 విషయాలు చెప్తా. ఒకటి, ఆ మాపే ఇంటర్నేషనల్ మాఫియాలో డాన్. 2, మా డేంజర్ మేడం ప్రెగ్నెంట్ అంటూ కాల్ కట్ చేశాడు. అది విని విలన్ గ్యాంగ్ అంతా అవాకైపోయారు. విలన్ గ్యాంగ్కి మొత్తం మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. ఎక్కడి వీరా 18 సంవత్సరాల వయసులో రోడ్డు మీద ఎవరినో చావగొడుతుంటే ఆ తెగువకి ధైర్యానికి ముచ్చటేసి తీసుకొచ్చి నా దగ్గర పనిచేయన్నాను, కానీ వాడు నేను ఒకళ్ళ కింద చెయ్యను అంటూ తెగేసి చెప్పాడు. దొంగతనాలు, కబ్జాలు అలా ఎదుగుతూ ఉంటే ఆశ్చర్యం వేసేది, కానీ ఈ మాఫియా వరకు వెళ్తాడని మాత్రం ఊహించలేదు అన్నాడు ఆశ్చర్యంగా. రంగు అంకుల్, ఏంటో కథ ఎక్కడ మొదలైందో ఎక్కడికి వెళ్తుందో ఏం అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగింది అంటే, ఆ సురేంద్ర డ్రైవర్ ఒకడు ఉండేవాడు, విపరీతమైన తాగుబోతు.
ఒక్కసారి తాగి డ్యూటీకొచ్చాడని ఆ విక్రమ్ చేయి చేసుకున్నాడు. అది మనసులో పెట్టుకొని నాతో చేతులు కలిపాడు. అసలు రామ్‌ని కిడ్నాప్ చేసి 20,00,000 అడగాలనేదే నా ప్లాను. ముందు నేను పిల్లాన్ని గుడి దగ్గర నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళా. వాడా పిల్లాన్ని వెతికే వంకతో వచ్చి తర్వాత కనబడలేదు అని చెప్పమని చెప్పాను. అయితే ఆ రోజు ఆ రామ్ మెడలో గొలుసు, వేలికి ఉంగరాలు చూసి కకృతి పడ్డాడు. అంతే నా దగ్గరకొచ్చాక రామ్ దగ్గర అవి లాక్కొని వెళ్తుంటే నేను వాడితో గొడవ పడ్డా. 20,00,000 వస్తుంటే అవెందుకు అని. అంతే తిక్క సన్నాసికి కోపం వచ్చి నన్ను తోసి రామ్‌ని ఎత్తుకెళ్తుంటే నేను లేచి వాడిని బలంగా తోశాను. అనుకోకుండా అటు నుంచొచ్చిన లారీ కింద పడ్డాడు. అది చూసి భయం వేసి నేను పారిపోయాను. ఆ తర్వాత పోలీసులు నా మీద అనుమానంతో స్టేషన్‌కి తీసుకెళ్లారు. అక్కడ కట్ చేస్తే త్రినాథ్, రోనీ నన్ను కలవడానికి జైలుకి రావడం, ఇదిగో రామ్ మాఫియా డాన్ అని తెలియడం జరిగింది అంటూ చెప్పడం ఆపాడు. నటాషా పెద్దగా నవ్వడం స్టార్ట్ చేసింది. అందరూ తన వైపే ఆశ్చర్యంగా చూశారు. రంగు అంకుల్, ఇదిగో అమ్మాయి, జరిగింది చూసి నీకు గాని పిచ్చెక్కలేదు కదా అన్నాడు. నటాషా నవ్వాపుకుంటూ, కాదు, ఆ వీర విశిష్టాని ఇండియన్ టాప్ ఫ్యాషన్ డిజైనర్ అవార్డు వరకు తెస్తే నేను షాక్ అయ్యా. పెళ్లి కాకముందు ఎలా ఉండేవాడు, చిరాగ్గా విసుగ్గా. తర్వాత తనని చూసి నేనే షాక్ అనగానే, అంత అందమైన భార్య ఉంటే చిరాకు ఇంకెక్కడ ఉంటుంది అనుకున్నాడు సంతు. నటాషా పైకి లేచి మా ప్యాలెస్ బలవంతంగా తన పేరు మీద రాయించుకున్నాడని మా పాప కోపంతో రగిలిపోయారు. అందుకే బీహార్ నుంచి 30 మంది రౌడీలని తీసుకొచ్చి ఆ వీర దగ్గరికెళ్ళాడు. వాడిని చంపైనా సరే పేపర్స్ మీద సైన్ చేయిస్తా అని. అలా వెళ్ళిన వాళ్ళంతా శవాలై తిరిగొచ్చారు పాపాతో సహా. వీరానే అందరినీ చంపాడేమో అనుకున్నాను, కానీ నాకిప్పుడు అర్థమైంది ఆ మాఫియా వాళ్ళే మా డాడీని చంపారని అన్నది. అవును నటాషా, వీరా ఎన్ని పనులు చేసినా ఇక్కడి వరకు ఎప్పుడూ పోలేదు. చావగొట్టి వదులుతాడు కానీ చంపడు. అదేంటో నాకు అర్థమయ్యేది కాదు అన్నాడు. రంగు అంకల్, బ్లడ్ సార్, బ్లడ్ రిలేషన్. బ్లడ్ రిలేషన్ వల్ల ఆ డ్రైవర్ గాడి దగ్గర పెరిగి అలా అయ్యాడు. బ్లడ్ రిలేషన్ వలన సురేంద్ర లాగా ఎక్కడో ఏ మూలానో కొంచెం మంచితనం ఉండి ఉంటుంది అన్నాడు. ఇంతకీ మీరెందుకు నవ్వారు నటాషా గారు అని అడిగాడు సంతు. ఓ అదా, నేను రౌడీనిచ్చి విశిష్ట లైఫ్ స్పాయిల్ చేయాలని చూస్తే వీర మారిపోయాడు. నా ప్లాన్ వర్కౌట్ అవ్వలేదని తెగ ఫీల్ అయ్యా. కానీ వీర ఏకంగా మాఫియా అంటూ నవ్వి, ఇక నుంచి విశిష్టాకి రోజు ప్రమాదాలే, డేంజర్ జోన్లోకి అడుగు పెడుతుంది. పాపం అందుకే నవ్వాను అన్నది. యు ఆర్ మిస్టేకెన్ మిస్ నటాషా. ప్రమాదాల నుంచి కాపాడడానికి లక్షల్లో జీతాలిచ్చి బాడీగార్డ్స్ని పెట్టుకుంటారు ఈ మాఫియా డాన్స్. నాకు తెలిసి ఆ వీర ఇంకో 10 ఏళ్లలో కొన్ని వేల కోట్లు సంపాదించినా ఆశ్చర్యపోవక్కర్లేదు అనగానే త్రినాథ్, అవును అది కరెక్టే అన్నాడు. రంగు అంకుల్, అమ్మో 1000 కోట్ల అంటూ షాక్ అయ్యాడు. మరి ఆ వీర మీద విశిష్ట మీద నా పగ తీరేదెలా అన్నది కోపంగా. అటు మీ పగ ఇటు మా పగ తీరడానికి ఒక ప్లాన్ ఉంది అని సంతు అనగానే అందరూ తన వైపే చూశారు ఏంటి అన్నట్లు. వీర మాఫియా డాన్ అని మనమే పోలీసులకి ఇన్ఫార్మ్ చేద్దాం. అంతే, జీవితాంతం వాడు జైల్లో ఉంటాడు. ఈలోపు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విక్రమ్ గారి మేనల్లుడు, బిజినెస్ టైకూన్ సురేంద్ర గారి పెద్ద కొడుకు ఒక మాఫియా డాన్ అని, ఆ విషయం తెలిసి డబ్బుల కోసం వాళ్ళే అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారని ఒక స్టోరీ క్రియేట్ చేసి ప్రచారం చేద్దాం. అంతే, దెబ్బకి సురేంద్ర విక్రమ్ పరువు పోతుంది, ఏమంటారు అని ముగ్గురు వైపు చూశాడు. రంగు అంకుల్, అద్ది ఇప్పుడు నువ్వు నా కొడుకువే అనిపించావన్నాడు ఆనందంగా. నటాషా, ప్లాన్ ఓకే, కానీ వీర మాఫియా అని ప్రూఫ్స్ కావాలిగా అన్నది. సంతు, ఆ వీర గ్యాంగ్లో ఒకడిని కొనండి, ప్రూఫ్స్ వాళ్ళే తెచ్చిస్తారు అన్నాడు. లేదు, కాళీ, సుబ్బు, సింహ ముగ్గురు వీరాకి చాలా నమ్మకమైన మనుషులు. అయినా చిట్టో పొట్టో ఎవడో ఉన్నాడుగా, వాడికే ఇంకో 1,00,000 పడేస్తే ఏదో ఒక సాక్ష్యం తెచ్చిస్తాడు అన్నాడు. యు ఆర్ కరెక్ట్ అంకల్. అందులోనూ ఆ కాళీగాడి చెల్లి పెళ్లి పెటాకులైందని సింహాకిచ్చి పెళ్లి చేస్తుంది మా విశాల హృదయురాలు మిసెస్ విశిష్ట వీర అన్నది జాలిగా ఫేస్ పెట్టి. ఇందాకే 2,00,000 ఇచ్చారు, మళ్ళీ 1,00,000. వాడికి అంత అవసరమా అన్నాడు సంతు సీరియస్గా. వాడికి అంత అవసరమా కాదా తెలీదు, కానీ మనకి వీరకి సంబంధించిన ప్రతి విషయం చాలా అవసరం కాబట్టి ప్రస్తుతానికి ఆ చిట్టీనే మనకు ఆధారం అన్నాడు రంగు అంకల్. త్రినాథ్, కానీ జాగ్రత్త, వీర చాలా తెలివైనోడు. ఏమాత్రం అనుమానం వచ్చినా చిట్టి వెనుక ఉన్నది మనమే అని తెలిస్తే ఉత్తికి ఆరేస్తాడు. లేకపోతే ఆ మాఫియా వాళ్ళే మనల్ని చంపేస్తారు అన్నాడు కంగారుగా. మీరు కంగారు పడకండి అంకుల్, నేను చూసుకుంటా. అసలు ముందు రోని ఎక్కడున్నాడో అర్థం కావడం లేదు అన్నది నటాషా.
మమ్మల్ని కట్టేసిన చోటైతే కాదు కదా అన్నాడు సంతు. అదెక్కడా అని అడిగింది నటాషా. ఎవడికి తెలుసు అంటాడు సంతు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కళ్ళకి గంతలు కట్టి చచ్చారు అన్నాడు సీరియస్గా. నటాషా సరే చిట్టిని పర్సనల్గా కలిసి మాట్లాడతా అన్నది. ఆ తర్వాత కాసేపటికి ముగ్గురు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. హలో అండి. మన సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేశారు వాళ్ళ బాబు అండ్ వాళ్ళ పాప బర్త్డే అని చెప్పి విష్ చేయమని. సో నాతో పాటు మీరు కూడా విష్ చేసి మీ బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళకి ఉంటే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. సో తప్పకుండా విష్ చేయండి. అండ్ యువన్ బాబు అండ్ అవినిచ గౌడ్ ఇద్దరికీ కూడా నా తరపు నుంచి అండ్ అలాగే మన సబ్స్క్రైబర్స్ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి. సో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని మీ ఇద్దరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. సో విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బోత్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ.